ప్రస్తుతం మనం ప్రజాభవన్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే పూర్తి మొత్తంలో ఏదైతే పోలీసులు యథావిధిగానైతే వాళ్ళు పటిష్టమైన బందోబస్తు అయితే నిర్వర్తిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వస్తున్నటువంటి ఏదైతే అర్జీదారులు ఉంటారో వాళ్ళ కనీస సౌకర్యాలు కూడా మెరుగ్గా లేవంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనమైతే మీడియా పాయింట్ వద్ద ఉన్నాం. చూడొచ్చు ఇక్కడ మీడియా పాయింట్లో చాలామంది కూడా వాళ్ళ ఏదైతే సమస్యలు ఉంటాయో అవి మీడియాకి చెప్పుకునే ఉద్దేశంతో ఇక్కడికి వస్తుంటారు. కాకపోతే ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. పూర్తి మొత్తంలో టెంట్ కావచ్చు, వాటర్ సదుపాయం కావచ్చు ఇక్కడ సమకూర్చినట్టు కూడా మనకు అర్థమవుతలేదు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని పరిస్థితులు అయితే ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ టెంట్ కావచ్చు, వాటర్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే చైర్లు కావచ్చు, కనీసం కూడా ఇక్కడ పెట్టినటువంటి దాఖలాలు కూడా లేవు. గతంలో ఏదైతే కురిసినటువంటి వాన నేపథ్యంలో ఏదైతే దానికి టెంట్కు సంబంధించిన ఏదైతే క్లాత్ ఉంటుందో దాన్ని పూర్తి మొత్తంలో పక్కకే పడేసారు. అది కూడా చెత్తలో కలిసిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులను అడిగితే వాళ్ళు ఎలాంటి కరెక్ట్ సమాధానం కూడా సరైన సమాధానం కూడా చెప్పట్లేదు. చాలామంది బాధితులు వస్తున్నారు. మరి సమస్యలు కూడా చాలా సందర్భాల్లో ఎప్పటికీ పరిష్కారం కావట్లేదు అని చెప్తున్నారు. మనతో పాటు ప్రస్తుతం ఒక వృద్ధురాలు అవుతుంది. మరి ఆమెకు వాస్తవం ఇక్కడికి వచ్చింది, ఆమె సమస్య పరిష్కారం అయిందా లేదా అనే అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? నల్గొండ నుంచి. ఏ సమస్య మీద వచ్చింది? సమస్య ఏదైనా కూడా అది చెప్పలేను బయటికి. అయితే ఇక్కడ సాలో కావట్లేదు. అసలు సీఎంకు ఒక టేబుల్ లేదు. ఎవరికి ఇవ్వాలి? మేము సీఎంకే ఇవ్వాలనుకుంటున్నాం. ఎవరికి ఇవ్వాలి? మాది కాదంటే మాది కాదంటుండ్రు అక్కడ పోతే. అంటే రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తా అన్నాడు కదా, ప్రజల సమస్యలు స్వయంగా స్వీకరిస్తా. ఆయన స్వీకరించకున్నా కూడా ఆయన తరపున ఒక టేబుల్ ఉండాలనా? ముఖ్యమంత్రి గారి టేబుల్ అని ఉండాలి కదా. మరి లేదు. విద్యాశాఖ, ఆ శాఖ, ఈ శాఖ, అది పనిచేయని శాఖ. ఏ శాఖ కూడా పనిచేయట్లేదు. ఇదంతా కూడా మా ప్రజల సొమ్ము పుక్కటిగా ఆగం చేస్తున్నారు అంతే. అంటే గతంలో కంచెలన్నీ ఉండే అవన్నీ బద్దలు కొట్టి ప్రజలకు అందుబాటులో ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, మరి ఆయన్నే అందుబాటులో లేడంటున్నారు. లేడు, అందుబాటులో ఎక్కడున్నాడు? ఇప్పుడు రెండోసారి మూడోసారి నేను వచ్చి ఎప్పుడు ఎన్నడూ కనపడలేదు. కనీసం ఆయనకు సంబంధించిన టేబుల్, ఆయనకు సంబంధించిన అధికారులు ఉండాలి కదా, లేరు. అంటే ముఖ్యమంత్రి అంటే బిజీలు ఉండొచ్చు, అధికారులు కూడా ఉండాల్సిన అవసరం ఉండాలి కదా. ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడు, ఆయన రాడు. సీఎంకు సంబంధించిన అధికారులు ఉండాలనా వద్దా? అంత మాత్రం దానికి ఎందుకు ఈ అట్టాసం రెటమాసం? అసలు పోలీసు వాళ్ళు కూడా అంతంతలనే పనిచేస్తున్నారు అంతే. నేను పోలీస్కే పెట్టినా అది కావట్లేదు, ఈయన కాడికి వచ్చిన ఇది కావట్లేదు. మానవ హక్కుల కాడికి పోతుంది ఇవాళ. మానవ హక్కుల కమిషనర్ కాడికి పోతున్నా. ఇప్పుడు లోపలికి వెళ్ళారు కదా, అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి, వాటర్ కావచ్చు, టెంట్లు కావచ్చు. ఆయన ఏం లేవు. ఎండాకాలం కదా, మరి ఈ వృద్ధులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి కదా. ఏమైంది? ఇదంతా ఒక టెంట్ వేయాలి ఈ నుంచి ఆడికి. ఆడ లోపలికి 10 దాకా లోపలికి రాని ఆడ ఎండాలనే. మొన్న శుక్రవారం నాడు వస్తే ఎండలు కూర్చోబెట్టిండ్రు. ఎండలు అట్నే కూర్చున్నాం కింద నేలన. ఎండు ఉంటుంది. ఏం చక్కగా పెడితేనే పెట్టమనండి, లేకుంటే అసలే తీసేయమనండి అంతే. ఇప్పుడు సీతక్కును బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఇక్కడే ఉంటారు కదా, వాళ్ళ అందుబాటులో ఇక్కడే, వాళ్ళ నివాసాలు కూడా ఇక్కడే ఉంటాయి. వాళ్ళు ఏమైనా కలిసి వాళ్ళ కాడికన్నా పోతా నేను. శిశు సంక్షేమ శాఖ అంటే అసలు ఆ శాఖ తీసుకోవట్లేదు. మహిళలకు ఏమైనా సమస్యలు వస్తే చెప్పుకోవాలంటే మరి శిశు సంక్షేమమే కదా అది. మరి పేదల నుంచి వచ్చిన ఏది పేదలు ఎక్కడుంది? ఇక ఏడంగా ఉందయ్యా, ఏడంగా పేదల ప్రభుత్వం ఏడంగా. ఒక సమస్య వస్తే ఇప్పుడు నెల వెళ్ళి రెండో నెల, ఎన్నిసార్లు వచ్చినావు ఇక్కడికి? 3-4 సార్లు వచ్చిన. ఏదో తీసుకుంటారు, ఇంత స్లిప్ ఇస్తారు, కథం. పోలీసుది అయితే డీజీపీ కాడిపోతే ఆయన పట్టించుకోడు. ఈయన తీసుకుపోయి డిస్టిక్ ఆయన కాడికి ఇస్తాడు, ఆయన పట్టించుకోడు. ఇక 2 టౌన్ 1 టౌన్ లేసేలా మొదలే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అధికారులు అంతా బాగానే పనిచేస్తున్నారు, పోలీసు వ్యవస్థ కూడా పటిష్టంగా ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన హోంశాఖ మంత్రి కూడా ఆయన చెప్తున్నాడు కదా. ఆయనకే ఇచ్చిన నేను లెటర్, హోంశాఖకే ఇచ్చిన. డీజీపీ అని కొట్టి నా చేతిలో పెట్టిండు. ఎందుకు డీజీపీ? హోంశాఖ అని కొట్టొచ్చు కదా, డీజీపీ కొట్టాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు స్లిప్ నాకానే ఉంది. హోంశాఖకే ఇచ్చిన నేను, మరి డీజీపీ అని ఎందుకు కొట్టిండు? ఆడ మాట్లాడినారు, ఇంకా మాట్లాడినారు. ఇగో మా జనాల రెక్కల కష్టం పోలీసు వాళ్ళు బతుకుతుండ్రు.
ఎక్కువ చేసే కాడ మాత్రం చేయట్లే. అంటే ఇందిరమ్మ ప్రభుత్వం అన్నారు, ప్రజల ప్రభుత్వం అని చెప్పారు. ఏదైనా ఇప్పుడు ఎదురు మాట్లాడాం అనుకో ఈ కేటీఆర్ మనిషి అంటారు, గంతే. ఇక కేటీఆర్ లేదు, నా తొక్కలేదు. ఆయన కాళేశ్వరం కట్టి మనల్ని మమ్మల్నే ముంచిండు, ఏం బాగు చేసిండు, ఆయన ఏం బాగు చేసిండు. ఈయనేమో ఇక అంటే ఆయన చేసిన పోయిన అప్పులు నాకు తిప్పలు, ఆయన అప్పులు నా తిప్పలు అని ఈయన మాట్లాడతాడు. ఎవరికి ఏం వరగట్లేదు. ఈ ప్రజాభవను ఇగోదు ఎండల అడ్డం పడే కాడికి వచ్చింది అంతే. ఎక్కడికి వెళ్తున్నాం మరి? మళ్ళీ అల్లకే పోతున్నా. అసలు టేబుల్ సీఎం టేబుల్ ఎందుకు ఉండదో చెప్పండి నాకు. నేను సీఎంకే ఇవ్వాలనుకుంటున్నా, కింద వాళ్ళందరికీ ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే పని జరగట్లేదు. మరి సీఎం టేబుల్ ఎందుకు ఉండదు? సీఎంకి సంబంధించిన అధికారులు వచ్చి ఉంటారు కావచ్చు, మరి ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళిపోయారు. మరి అక్కడికి మమ్మల్ని పోనీయరుగా, ఇక్కడికి రమ్మని ఎందుకు అన్నారు? సచివాలయం కాడ పెట్టిన ఫ్రీ చేస్తే అక్కడికే పోయి ఇస్తాం. అక్కడ టేబుల్ ఉండాలి, సీఎంకి సంబంధించిన వాళ్ళు ఉండాలి, ఉన్నప్పుడే న్యాయం జరుగుద్ది. ఏం చక్కదనం అయ్యా, ఆ ఉద్యోగస్తులు వస్తారు శాఖ ఒక్కొక్క ఆయన ఆడ కూర్చుంటారు, తీసుకుంటారు, అయ్యే ఆడ చెత్త కుండీలో పోతాయో అంతే. ఓకే రైట్, చూశారు కదా, మొత్తానికైతే ముఖ్యమంత్రికి సంబంధించిన టేబుల్ లేదు. మేము నేరుగా అర్జీ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అధికారులు కూడా పూర్తి మొత్తంలో సంబంధించిన శాఖలకు సంబంధించిన అధికారులు కూడా అక్కడ ఉండట్లేదు, అందుబాటులో ఉండట్లేదు అంటూ కూడా ఒక వృద్ధురాలు అయితే వాపోతున్న పరిస్థితి. ఆమె చాలా దూర ప్రాంతం నుంచి గత కొద్ది రోజులు కూడా వస్తున్నా కూడా ఇక్కడ పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయని ఆ వృద్ధ మహిళ చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే మహిళలకు సంబంధించి ఏదైతే గతంలో వచ్చినప్పుడు మేము కింద కూర్చున్నాం, చాలా వరకు ఇబ్బంది పడ్డాం, ఎండాకాలంలో ఇంత ఇబ్బందులకు గురవుతున్నాం, ప్రభుత్వం కూడా కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయట్లేదు. ఈ ప్రభుత్వంలో మేము మంచి జరుగుతుంది అనుకుంటే ప్రభుత్వం వాస్తవంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మమ్మల్ని కలవట్లేదు, ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అంటూ కూడా సదరు మహిళ వాపుతున్న పరిస్థితి.